హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాన్ దాన్వి స్టోరీస్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ చాలా స్పెషల్ వ్లాగ్, ఎందుకంటే November 4th మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో ఈ స్పెషల్ డేని ఇంకొంచెం మెమరబుల్గా చేద్దామనేసి అవుటింగ్ అయితే ప్లాన్ చేశాను. సో తనకి తెలియదు అనమాట, ఊరికి అలా బయటికి లంచ్కి వెళ్తున్నాము అని చెప్పాను. సో అలా మంచిగా రెడీ అయ్యి ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇది లొకేషన్ వచ్చేసి మేము ఉండే ప్లేస్ నుంచి ½ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో లావీ అండ్ రోజ్ కెఫే అనమాట. సో ఈ కెఫే వచ్చేసి మన ఒక ప్రైవేట్ రూమ్ లాగా ప్లాన్ చేశారనమాట వాళ్ళు. మన సెలబ్రేషన్ ఏదంటే మనం చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు డెకార్ అనేది చేస్తారనమాట. సో చిన్న ప్రైవేట్ రూమ్ లాగా ఉందన్నమాట. ఇక్కడ అంబియన్స్ అది కూడా అంతా బాగుంది, కొంచెం స్పేషియస్గా అనిపించింది అనమాట. వీళ్ళ కాన్సెప్ట్ కూడా బాగా అనిపించింది, కొంచెం డిఫరెంట్గా ఇలా గిఫ్ట్ బాక్సెస్ అన్నింటితో కలిపి రూమ్ని క్రియేట్ చేశారనమాట. అండ్ ఈజీగా ఒక 10 to 12 మెంబర్స్ మంచిగా చిల్ అవ్వచ్చు. సో నాతో పాటు మా చెల్లి వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను అనమాట. అందరం కలిసి మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేద్దాము అని అనేసి. సో ఇక్కడ ఖుషిగాడు అనమాట, మా చెల్లి వాళ్ళ పాప. సో తను వాళ్ళ బాపు కోసమని ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది. సో హ్యాండ్ రిటర్న్ నోట్ తీసుకొచ్చింది అనమాట. క్యూట్గా అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే తను మా రిషాన్ దాన్వి స్టోరీస్ అని కూడా రాసింది. యూట్యూబ్ ఛానల్ నేమ్ అనమాట. హ్యాపీ బర్త్డే బాపు అని రాసింది. సో బాపు అని పిలుస్తుంది అనమాట, అందుకే హ్యాపీ బర్త్డే బాపు అని తను రాసింది అనమాట. ఫస్ట్ క్లాసు, ఇప్పుడు తను ఫస్ట్ క్లాస్ అనమాట. సో వాళ్ళకి అంటే బర్త్డే అంటే ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని వాళ్ళకి అనిపించడం చాలా గ్రేట్ థింగ్ కదా ఆ ఏజ్లో. సో హియర్ కమ్స్ మా హీరో అనమాట, రిషాన్ బాబు. సో తను కూడా 1 week ముందే వాళ్ళ డాడీ బర్త్డే అనేసి ఒక గిఫ్ట్ అయితే రెడీ చేశాడనమాట. మంచిగా డ్రాయింగ్ చేశాడనమాట. తనకి చాలా ఇంట్రెస్ట్ ఇలా క్రియేటివ్గా డ్రాయింగ్స్ చేయడము, అండ్ ఇట్లా బర్త్డే ఉంటే గ్రీటింగ్ కార్డ్ లాగా చేయడము, కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తాడనమాట. సో ఇక్కడ చూడవచ్చు ఎంత కలర్ఫుల్గా చేశాడో వాడు లెటరు వాళ్ళ డాడీ కోసం అని చెప్పేసి. సో వాళ్ళ డాడీ అంటే ఎంత ఇష్టమో ఆ లెటర్లో రాశాడనమాట. చాలా కలర్ఫుల్గా కూడా అనిపించింది. అది 1 week ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు అనమాట, వాళ్ళ డాడీ గిఫ్ట్ చేద్దాము అనేసి. అదే చదువుతున్నాడు, తన ఓన్ వర్డ్స్లో చదువుతున్నాడు. వాళ్ళ నాన్న కళలో చూడవచ్చు మీరు ఆ హ్యాపీనెస్. సో ఇలా వాళ్ళైతే గిఫ్ట్స్ ఇచ్చారు, మేమైతే ఏం గిఫ్ట్స్ తీసుకురాలేదు, ఇలా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసామన్నమాట. సో ఇంకా ఆ లెటర్ చదవగానే వాళ్ళ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. అలా పిల్లలిద్దరు వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్ అయితే ఇచ్చేశారు. సో హియర్ కమ్స్ ద మూమెంట్ అనమాట, కేక్ కటింగ్. సో మేము నలుగురం కలిసి కొన్ని పిక్స్ తీసుకొని కేక్ కట్ చేయించామన్నమాట మా హస్బెండ్తో. సో అక్కడ కొన్ని ఫన్నీ థింగ్స్ జరుగుతుండే, అందుకే నవ్వుతున్నాం అనమాట. సో విషింగ్ మై హస్బెండ్ అ వెరీ హ్యాపీ బర్త్డే. We sing happy birthday to you, and may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. Happy birthday celebration. Party night, we feel the vibration. Lights are bright, we're feeling alright. We're dancing till the morning light. Happy birthday celebration. Everybody get the temptation. Once again, this is your night, and everyone feels We sing right. happy birthday to you, and may all your dreams come true. We sing happy birthday to you, and may all your dreams come
are here tonight. Happy anniversary, we hold you tight. It's a perfect situation. Hale and heart, what a combination. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you. May all your dreams come true. Happy birthday. Happy birthday to you. And may all your dreams come true. Happy birthday. Happy birthday, we sing to you. May all your dreams come always true. Happy birthday, we sing to you forever and ever. Happy birthday, we sing to you. May all your dreams come always Happy true. Happy birthday, we sing to you forever and ever. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. Birthday to you. ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నాన్నమ్మ ఎదని కుయ్యాల కొమ్మ నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిబా ఈ గుండెపై నే ఆడుగో ఈ గుడిలోనే దూరం పోబోకుమా చిన్ని చిన్ని పాదాలని నేలైనే మోయనా చిందే క్షణంలో నువ్వు కింద పడినా ఉంటావు నా మీదనా నీ చెంతే రెండు చెవులుంచి బయలెల్లనా ఏ మాట నీ నోట మోగించిన వెను వింటే వింటానే రానా నిమిషంలోనా నే నన్నే వదిలేసైనా అలా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. దాని తర్వాత కిడ్స్ అందరూ కేక్ పెట్టారనమాట. మేమిద్దరం కొన్ని కపుల్ పిక్స్ తీసుకుందాం అనేసి వచ్చి కొన్ని కపుల్ పిక్స్ తీసుకున్నాము. బిహైండ్ ద కెమెరా వచ్చేసి మా పెద్ద చెల్లి ఉందన్నమాట. తనకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, గౌతమ్ రాజ్ వ్లాగ్స్ అనేసి. తను కూడా ఒక యూట్యూబర్ అనమాట. సో నాకు ఎడిటింగ్లో అయినా కొంచెం వీడియోస్లో అన్నింటిలో తను సపోర్టివ్గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ నాని, థ్యాంక్స్ ఫర్ క్యాప్చరింగ్ మై బ్యూటిఫుల్ మూమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా కేక్ పెడుతూ అంటే నేను అడిగాను అనమాట, నువ్వు నాకు కేక్ పెట్టలేదు మర్చిపోయావు అని అంటే మళ్ళీ పాపం మా ఆయన కేక్ పెట్టి ఇంకా ఫోటో కూడా తీసుకున్నాం అనమాట. ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాము. నాకు కొంచెం పిక్స్ తీసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే అవి ఈరోజు పిక్చర్స్, రేపు మెమరీస్ కదా. సో అలా నాకు ఇష్టం అన్నమాట పిక్స్ తీసుకోవడము. మీలో ఎవరికైనా ఇలాంటి ఒక ఇంట్రెస్ట్ కానీ పిచ్చి అంటారు అనుకుంటా కొందరు. సో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ. కేక్ తినిపించచ్చు కదా సార్. గిఫ్ట్ ఎక్కడ ఉందో చెప్పు మరి. తీద్దాం. దాన్ని చూడు. అన్ని పిక్స్ అన్ని తీసుకునేసరికి మాకు 3 అయిపోయిందనమాట. అప్పటికే పిల్లలకి చాలా ఆకలిస్తుండే. ఇంట్లో జస్ట్ టిఫిన్ చేసి వచ్చారనమాట. అందుకని వాళ్ళకి ఆకలిస్తుండే. ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా వాళ్ళు చూడండి, ఒక్కరు ఏది ఫాలో అయితే నెక్స్ట్ మిగతా 4 చెల్లెళ్ళు కూడా అదే ఫాలో అవుతారనమాట. సో వీళ్ళందరిలో రిషాన్ మాత్రమే పెద్దోడు అనమాట. వీళ్ళందరూ రిషాన్ చెల్లెళ్ళు అనమాట. వాడికి ఇప్పుడు 4 చెల్లెళ్ళు. వాడు స్పూన్తో తింటే వీళ్ళు కూడా స్పూన్తో తింటున్నారనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. तू चाहिए मुझे जो भी सजा मिले, परवाह है फिर किसे अंजाम की। तू ही अरमां, तू ही सच है, कह रही दीवानी है, मैं दिल पे लिखता हूँ, तू मेरा तू వాట్ హ్యాపెన్ పోతుందా? जब खुदा किसी को बनाता है ना तो उसमें कुछ खास बात होती है, लेकिन खुदा ने अदा को बनाया। మళ్ళా వాళ్ళ డాడీ అసలు రావద్దని చెప్పినాడు. వాళ్ళ అమ్మాయి ఉండి చూపించింది వేరే వాళ్ళ అక్క పెళ్ళి దాన్వి దాన్వి ఎల్లు 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 ఆడుకో. దాన్వి దాన్వి కమ్. ఎదురుగా బస్సు కాదు, ఈ రోడ్డు ఎదురుగా వస్తే బస్సు. మన పాత రోడ్ ఎట్లుండేది? 1 వే లెక్కన ఉండేది. చూసారు కదా మా దాన్వి పాప హడావిడి అండ్ మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో. వాళ్ళైతే ఆ బెలూన్స్ దొరకగానే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. మంచిగా తిన్నారు. బిర్యానీ తినేసిన తర్వాత మమ్మల్ని కూడా తినడానికి పాపం అసలు డిస్టర్బ్ కూడా చేయలేదు. వాళ్ళు బెలూన్స్ దొరకగానే అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ మంచిగా ఆడుకున్నారనమాట. ఇక్కడ ఈ వాల్కి మంచిగా డెకర్ చేసి ఉండే కెఫేనేమో అవి రోజెస్ అనమాట. ఆర్టిఫిషియల్ రోజెసే మంచిగా డెకర్ అనిపించింది. కలర్ఫుల్గా కూడా కనిపించుండే. కొన్ని పిక్స్ తీసుకుందామని మేమైతే వచ్చాము. ఇంకా దాన్ని కూడా వచ్చింది. నేను కూడా కొన్ని పిక్స్ దిగుతాను అని తనే సెల్ఫ్గా వచ్చింది. మేము జస్ట్ మేము మాత్రమే దిగుదామని మా హస్బెండ్ నేను వచ్చామన్నమాట. తను కూడా వచ్చి నేను దిగుతానని వచ్చింది. వాళ్ళ నాన్న పోజెస్ చెప్తా ఉంటే చేంజ్ చేస్తూ ఉండే. కూతుర్లు ఎప్పుడు నాన్న మాట బాగా వింటారు కదా. సో మా దాన్వి కూడా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అనమాట. నాన్న కూతురే. నాన్న చెప్తే ఇంకా బాగా వింటుంది అనమాట. వాళ్ళ దాన్వి పాప కూడా వాళ్ళ డాడీతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మా రిషాన్ అయితే ఇంకా నాతో ఉంటుంది అనమాట.
అబ్బాయిలు ఎప్పుడు అమ్మలకి సపోర్ట్ చేస్తారు, అమ్మాయిలు ఎప్పుడు నాన్నకి సపోర్ట్ చేస్తారు కదా. సో అలా దాన్వి పాప కూడా అంతే అనమాట. వాళ్ళ నాన్నతో బాగా పిక్స్ తీసుకోవడం అయినా కానీ వాళ్ళ నాన్నతో బాగా దిగుతుంది అనమాట. మాతో అయితే ఫేస్ అలా ఇలా ఇటు ఇటు తిప్పుతూనే ఉంటుంది. వాళ్ళ డాడీతో అయితే కరెక్ట్గా తీసుకుంటుంది అనమాట పిక్స్. చూడండి. ఇవ్వండి మా బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ దెన్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.